Hello everyone, welcome to your favorite physics wala channel. My future doctors ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. నా పేరు సంధ్య, బాటనీ మెంటర్. మన మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని విదిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. దీంట్లో ఎక్కువగా మీకు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దిస్ ఇస్ లైక్ వన్ షాట్ లెక్చర్ అనమాట. సో మీకు ఆ ఎగ్జాంపుల్స్ని ఎంతో ఈజీగా అంటే లైక్ మైండ్ మ్యాప్స్ లాగా ఫ్లో చార్ట్స్ లాగా మీకు ఇచ్చి ఈజీ చేయబోతున్నాను అనమాట. లెట్ us స్టార్ట్ దిస్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో దీంట్లో టాపిక్స్ టు బి కవర్డ్ అంటే మొత్తం ఫుల్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో ఫస్ట్ మార్ఫాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ ఇస్ నథింగ్ బట్ సో ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఎందుకు ఈ మార్ఫాలజీ అవసరం అంటే వి నీడ్ టు నో అబౌట్ ద వేరియస్ ప్లాంట్స్ అనమాట. హెర్బ్స్ ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవడానికి ఈ మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనం స్టాండర్డ్ టెక్నికల్ టర్మ్స్, స్టాండర్డ్ డెఫినేషన్స్, వేరియేషన్స్, అడాప్టేషన్స్, మోడిఫికేషన్స్ గురించి కూడా మనం ఇక్కడ ఈ మార్ఫాలజీలో తెలుసుకుంటాం అన్నమాట. ఈ మోడిఫికేషన్స్ అనేవి మనకి ప్లాంట్కి తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేకి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వలేదు కాబట్టి ఇట్ విల్ అడాప్ట్ టు ద కండిషన్స్ అంటే థార్న్స్, స్పైన్స్ ఇవన్నీ అంటే ప్రొటెక్షన్ కోసం అవి డెవలప్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ అడాప్టేషన్స్. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ని కనుక తీసుకుంటే ఫ్లవర్ ఈజ్ ద మేజర్ థింగ్. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అని కూడా చెప్తాం కదా. సో ఏంజియోస్పర్మ్స్లో మనం మెయిన్గా ఈ ఫ్లవర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఫ్లవర్ నుంచే ఫ్రూట్, సీడ్స్ మనకు కావాల్సిన ఫుడ్ అనేది లభిస్తుంది కాబట్టి. దిస్ ఈస్ ద రూట్ సిస్టమ్, దిస్ ఈస్ ద షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్ రెండిటి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ మార్ఫాలజీ. నౌ కమింగ్ టు ద రూట్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్. రూట్ అంటే ఏంటి? అండర్ గ్రౌండ్లో ఉన్నది రూట్ అని చెప్తాము. సో రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ మీరు లోయర్ క్లాసెస్ నుంచి చదువుకుంటూ వచ్చారు. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్. వాటర్ అబ్జార్ప్షన్, మినరల్ అబ్జార్ప్షన్, ఇంకా ప్రాపర్ యాంకరేజ్ అంటే ట్రీ పెద్దగా అయినప్పుడు ప్రాపర్గా లోపల అతుక్కోవడానికి యాంకరేజ్కి రూట్ హెల్ప్ చేస్తుంది. ఇంకా సింథసిస్ ఆఫ్ పీజీఆర్. వాట్ ఈస్ దిస్ పీజీఆర్? ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం పీజీఆర్ అంటామన్నమాట. సో వాట్ ఆర్ దిస్? దీస్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం పీజీఆర్ అంటాం. ఆక్సిన్, సైటోకైనిన్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం కదా. సో వాటిని సింథసిస్ చేసేదానికి కూడా ఈ రూట్స్ అనేవి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక రూట్స్ కనుక తీసుకుంటే దెర్ విల్ బి డైకాట్ రూట్స్ అండ్ మోనోకాట్ రూట్స్. డైకాట్ రూట్ అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఎగ్జాంపుల్స్ మెయిన్గా గుర్తుకు పెట్టుకోవాలి విచ్ ఆర్ గివెన్ ఇన్ ఎన్సీఈఆర్టీ. ఎన్సీఈఆర్టీలో డైకాట్ ప్లాంట్కి మస్టర్డ్ ఇచ్చారు, మోనోకాట్ ప్లాంట్కి వీట్ ఇచ్చారు. చాలా ఉన్నా కూడా మనకి ఎగ్జామ్ ఇస్ మెయిన్ కాబట్టి మనం ఇక్కడ డైకాట్లో మస్టర్డ్, మోనోకాట్లో వీట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో డైకాట్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం రీజన్స్ ఆఫ్ ద రూట్ని కనుక తీసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ప్రైమరీ రూట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రైమరీ రూట్కి తర్వాత మళ్ళీ సెకండరీ రూట్, టెరిషరీ రూట్స్ వచ్చి రూట్ హెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇది వన్ షాట్ లెక్చర్ కాబట్టి మనం ఆ అర్థమైనవి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ డైకాట్లో అనేది ఈ ప్రైమరీ రూట్ అనుకోండి. ఈ ప్రైమరీ రూట్ ఉంటుంది, దీనికి సెకండరీ రూట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సెకండరీ రూట్స్కి మళ్ళీ టెరిషరీ రూట్స్ అనేవి ఉండి తర్వాత రూట్ హెయిర్స్ అనేవి ఇలా డెవలప్ అవుతాయి. ఇది మనం డైకాట్ రూట్ అని చెప్తాం. మోనోకాట్లో ఏమవుతుంది? దిస్ ప్రైమరీ రూట్ అనేది షార్ట్ లివ్డ్ అన్నమాట. ఈ ప్రైమరీ రూట్ ఇన్ మోనోకాట్స్ ఈజ్ షార్ట్ లివ్డ్ అంటే ఎక్కువసేపు అది ఉండదన్నమాట. దాని తర్వాత బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి మనకి సెవెరల్ రూట్స్ అనేవి ఇలా ఫామ్ అయితే అవే మనం ఏం చెప్తాము? మోనోకాట్ రూట్స్ అని చెప్తాము. యూజువలీ ఫైబ్రస్ రూట్స్ అని చెప్తామన్నమాట. ఇక అడ్వెంటీషియస్ రూట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం దీన్ని ఏం స్పెసిఫై చేయొచ్చు? ఇవి వచ్చి ఫైబ్రస్ రూట్స్. అడ్వెంటీషియస్ రూట్స్ అంటే ఏంటి అంటే మనకి రూట్స్ విచ్ డెవలప్ అదర్ దాన్ ద రాడికల్ అన్నమాట. So what are adventitious roots? Roots that develop from other than the radical. ఇక్కడ మనకి
ఫైబ్రస్ రూట్స్లో దేని నుంచి డెవలప్ అయింది? ఫైబ్రస్ రూట్స్లో మనకి అది డెవలప్ అయిండేది ప్రైమరీ రూట్ నుంచి డెవలప్ అయింది. కానీ అడ్వెంటిషియస్ రూట్స్ అనేవి దే విల్ డెవలప్ ఫ్రమ్ అదర్ దాన్ ద రాడికల్ అనమాట. సో అడ్వెంటిషియస్ రూట్స్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే కొన్ని గ్రాస్లో చూస్తాం, మాన్స్టెరా, ఇంకా బ్యానియన్ ట్రీ, ద ఫేమస్ కదిరిలో కనుక మీరు వెళ్తే తిమ్మమ్మ మర్రిమాను చెట్టు అనేది ఉంటుంది కదా. సో అందులో అన్నమాట సపోర్ట్ కోసం మెకానికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ అడ్వెంటిషియస్ రూట్స్ అనేవి హెల్ప్ఫుల్. మెకానికల్ సపోర్ట్కే కాదు, కొన్ని కేసెస్లో ఆస్పరాగస్ అలా తీసుకుంటే స్టోరేజ్ కూడా, ఇక్కడ చూడొచ్చు మీరు, స్టోరేజ్కి కూడా యూస్ఫుల్ అనమాట ఈ ఆస్పరాగస్. ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపులే. స్టోరేజ్తో పాటు ఈ ఆస్పరాగస్ ఫర్ సపోర్ట్ అండ్ ఆల్సో రెస్పిరేషన్ రెండింటికి కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇక రూట్ యొక్క రీజన్స్ని కనుక తీసుకుంటే మనకి అట్ ద బేస్ చూసాం కదా, బేస్లో ఏముంది? దర్ ఈస్ ఎ రూట్ క్యాప్. రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్ ఏంటి? టు ప్రొటెక్ట్ ద ప్రైమరీ రూట్ అనమాట. సో ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్. ఎందుకంటే అది సాయిల్లో లోపలికి వెళ్ళేటప్పుడు హార్డ్ స్టోన్స్ అవన్నీ వస్తాయి కదా, వాటిని క్రాస్ చేసుకుంటూ రూట్ వెళ్ళాలి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ రూట్ క్యాప్ ఉంటుంది. ఇక ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా, ఆక్వాటిక్ ప్లాంట్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్ రూట్ పాకెట్ ఉంటుందన్నమాట. దట్ ఆల్సో ఐ విల్ స్పెసిఫై హియర్. రూట్ పాకెట్ అనేది దేంట్లో ఉంటుంది? Instead of root cap there will be root pocket where in aquatic plants which are called as hydrophytes అన్నమాట. ఓకే, తర్వాత ఈ రీజన్స్ని కనుక తీసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చి రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. రూట్ డెవలప్ అవ్వాలి కదా, గ్రో అవుతూ పెద్దగా అవ్వాలి కదా, మెరిస్టమాటిక్ సెల్స్ విల్ హెల్ప్ ఇన్ ద సెల్ డివిజన్ అండ్ డిఫరెన్షియేషన్ కూడా జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చి మెరిస్టమాటిక్ యాక్టివిటీ. దాని తర్వాత సెకండ్ది వచ్చి ఎలాంగేషన్. రూట్ పెరగాలి అంటే సెల్స్ అనేది మ్యాసివ్గా డివైడ్ అయ్యి ఎలాంగేట్ కూడా అవ్వాలి కదా, దట్ ఈస్ ఎలాంగేషన్. ఆ తర్వాత థర్డ్ రీజన్ వచ్చి రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. మనకి అక్కడే సెకండరీ రూట్స్, ఇంకా టెరిషరీ రూట్స్, రూట్ హెయిర్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ద రూట్. డైకాట్ రూట్ తీసుకుంటే, మోనోకాట్ రూట్ కనుక తీసుకుంటే ప్రైమరీ రూట్ ఇస్ షార్ట్ లివ్డ్ అండ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్, అది ఇక్కడ స్పెసిఫై చేయాలి, బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి మనకి ఈ ప్రైమరీ రూట్ కొద్దిసేపు ఉన్న తర్వాత ఈ ఫైబ్రస్ రూట్స్ అనేవి వస్తాయి. ఇక అడ్వెంటిషియస్ రూట్స్ అంటే రూట్స్ విచ్ డెవలప్ ఫ్రమ్ అదర్ దాన్ ద రాడికల్. ఇక కమింగ్ టు ద మోడిఫికేషన్స్, ఫంక్షన్స్ చూసాం అండ్ రూట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మోడిఫికేషన్స్ ఎందుకు మోడిఫై చేసుకుంటాయి? ఇన్ ఆర్డర్ టు ఫర్ సేక్ ఆఫ్ మెనీ రీజన్స్, ఫర్ సపోర్ట్, ఫర్ స్టోరేజ్, ఫర్ రెస్పిరేషన్. ఇలాంటి ప్లాంట్స్ని తీసుకుంటే మార్షీ అండ్ స్వాంపీ ఏరియాస్లో ఉన్నప్పుడు దానికి ఆక్సిజన్ అందదు, ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ అవసరం. కాబట్టి ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో ఆ రూట్స్ అనేవి ఇలా బయటికి వస్తాయన్నమాట లోపల నుంచి. యాక్చువల్లీ ఇట్ ఈస్ నెగటివ్లీ జియోట్రాఫిక్. సో ఈ కండిషన్ని మనం ఏం చెప్తాం? యాక్చువల్గా హియర్ ఇట్ ఈస్ నెగటివ్లీ జియోట్రాఫిక్. విచ్ రూట్స్? ఓన్లీ దిస్ న్యూమెటాఫోర్స్. యాక్చువల్గా రూట్ అనేది ఇట్ ఈస్ అ పాజిటివ్లీ జియోట్రాపిక్ అనమాట. జియోట్రాపిక్ అంటే గ్రావిటీలోకి వెళ్ళేది, పాజిటివ్లీ జియోట్రాపిక్. హైడ్రోట్రాపిక్ అంటే ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ నెగటివ్లీ ఫోటోట్రాఫిక్, లైట్ ఉన్న చోటికి వెళ్ళదు కాబట్టి నెగటివ్లీ ఫోటోట్రాఫిక్. ఇక మోడిఫికేషన్స్లో కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ద న్యూమాటోఫోర్స్, మార్షీ అండ్ స్వాంపీ ఏరియాస్లో ఉన్నప్పుడు రెస్పిరేషన్ కోసం రూట్స్ ఇలా బయటికి వస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్ ఈస్ రైజోపోరా అనమాట. నెక్స్ట్ వచ్చి సపోర్ట్కి ప్రాప్ రూట్స్ ఇప్పుడే చెప్పాను, కదిరి తిమ్మమ్మ మర్రిమాను చెట్టును చూడండి మీకు అర్థమైపోతుంది. సో దోస్ ఆర్ ప్రాప్ రూట్స్. ఇంకా షుగర్ కేన్, మీ ఫేవరెట్ షుగర్ కేన్ జ్యూస్ తాగుతారు కదా, అక్కడ షుగర్ కేన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నోట్స్ దగ్గర నుంచి మీకు బేస్ ఆఫ్ ద స్టెమ్లో ఇలా రూట్స్ అనేవి వచ్చి ఉంటాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ స్టిల్ట్ రూట్స్ అనమాట, విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద సపోర్ట్ ఓన్లీ, లైక్ ప్రాప్ రూట్స్ ఓన్లీ. మేజ్లో, షుగర్ కేన్లో మనం చూస్తాం. ఇక స్టోరేజ్కి మీరు తినే క్యారెట్, టర్నిప్ ఇవన్నీ కూడా దోస్ ఆర్ ద రూట్ మోడిఫికేషన్స్ విచ్ యూ ఈట్. స్వీట్ పొటాటో కూడా రూట్ మోడిఫికేషనే అనమాట. మీరు ఎలా కనుక్కుంటారు ఇది రూటా స్టెమ్ అంటే
నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ విల్ బి అబ్సెంట్ ఇన్ ద రూట్ అనమాట. సో స్టోరేజ్కి ఏమేమి క్యారెట్, టర్నిప్ అండ్ స్వీట్ పొటాటో ఆర్ ద మోడిఫికేషన్స్. ఆ తర్వాత స్టోరేజ్తో పాటు సపోర్ట్కి ఇంకా రెస్పిరేషన్కి రెండిటికి యూస్ఫుల్ ఏది అంటే ఆస్పరాగస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక మెయిన్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్ వచ్చి రైజోఫోరా అన్నమాట. దీంట్లో ఉన్న రూట్స్ని మనం ఏం చెప్తాం, వి విల్ కాల్ ఇట్ యాజ్ న్యూమాటోఫోర్స్. సో దట్స్ ఇట్, రూట్ గురించి ఇంతే అనమాట. క్లియర్? రూట్ అండ్ ఇట్స్ రూట్ మోడిఫికేషన్. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద స్టెమ్. స్టెమ్ అని కనుక తీసుకుంటే స్టెమ్ అనేది ఏంటి, which is the aerial part. It is the positively phototrophic, light ki positive ga untundi. So stem yokka functions kuda meeki already telusu, spreading out the branches ni spread chesi, leaves ni hold chesi photosynthesis ni jaruputundi. So spreading out the branches, photosynthesis, it will give support and conduction of water and minerals anedi kuda jarugutundi. Inka there will be vegetative propagation in some of the cases and also support and protection kuda manaki ఈ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్ అన్నమాట. ఓకే, సో స్టెమ్ అంటే ఏంటో మనకు తెలుసు. స్టెమ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, లీఫ్, ఫ్లవర్, ఇన్ఫ్లోరసెన్స్, అవన్నీ మనం సపరేట్గా చదువుతాం. మెయిన్గా ఇప్పుడు స్టెమ్ అని కనుక తీసుకుంటే మోడిఫికేషన్స్ని కనుక తీసుకుంటే స్టోరేజ్కి, సపోర్ట్కి, ఇంకా ప్రొటెక్షన్కి, మెయిన్గా ఫోటోసింథసిస్కి అండ్ ఆల్సో ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో మీరు సెవరల్ థింగ్స్ అనేది చూడాలి. సో స్టోరేజ్ కనుక తీసుకుంటే మీరు ఎంతో ఇష్టమైన పొటాటో ఇస్ వెరీ పొటాటోని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అండ్ యాక్సిలరీ బర్డ్స్ కూడా ఉంటాయి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్టెమ్ అనమాట. ఎక్కడైతే నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయో అది స్టెమ్మే కదా. సో ఇట్ ఈస్ ద అండర్ గ్రౌండ్ స్టెమ్ ఆఫ్ పొటాటో, జింజర్, టర్మరిక్, ज़ामिनकाइन అండ్ కోలాకేషియా. పొటాటో ఈజీగా గుర్తుకు పెట్టుకోవచ్చు. జింజర్ కూడా మీరు చూస్తారు, నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ కనిపిస్తాయి కాబట్టి ఈజీగా గుర్తుకు పెట్టుకోవచ్చు. టర్మరిక్ అండ్ జింజర్ ఆల్మోస్ట్ ఇట్ లుక్స్ లైక్ సిమిలర్. ఒకసారి నేను ఆల్రెడీ మిగతా లెక్చర్స్లో ఫొటోస్ కూడా తెచ్చి చూపించాను టర్మరిక్వి. మీకు ज़ामिनकाइन అండ్ కోలాకేషియా ఇవి అనమాట స్టోరేజ్కి. ఇంకా దే విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఆర్గన్స్ ఆఫ్ పెరినేషన్. పెరినేషన్ అంటే ఏంటి, ఒక ప్లేస్లో ఫేవరబుల్ కండిషన్స్ కనుక లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే అది మూవ్ అయ్యి, అంటే యాక్సిలరీ బర్డ్స్, నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో ఫేవరబుల్ కండిషన్స్ లేకుంటే అలానే ముందుకు వెళ్ళి ఇంకొక నోడ్ అండ్ యాక్సిలరీ బర్డ్ నుంచి రూట్ అండ్ షూట్ డెవలప్ అవ్వడానే పెరినేషన్ అంటారనమాట. ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్ డ్యూరింగ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. సో ఇది స్టోరేజ్కి మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్స్. ఇక సపోర్ట్కి వస్తే మీరు చూసుంటారు, టెండ్రల్స్ అనేవి చూసుంటారు. గ్రేప్ వైన్స్లో గాడ్స్, కుకుంబర్ అలా ఉంటుంది. ఇంకా సెవరల్ పంప్కిన్, గ్రేప్, వాటర్ మెలన్, ఈసారి వెళ్ళినప్పుడు తోటకి అలా అబ్జర్వ్ చేయండి. సో టెండ్రిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకు, ఫర్ ద సేక్ ఆఫ్ ద సపోర్ట్ దీస్ టెండ్రిల్స్ విల్ బి ప్రజెంట్. నెక్స్ట్ ప్రొటెక్షన్కి, ప్లాంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవ్వలేదు కాబట్టి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ సిట్రస్ అండ్ బౌగన్విలియా అనేవి హార్డ్ వుడీ స్ట్రక్చర్స్ని డెవలప్ చేసుకుంటాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ థార్న్స్ అన్నమాట. సో ఇలా థార్న్స్ ఇలా ఉంటాయి, అవి మనం ముట్టుకుంటే కుచ్చుకునేకి అవకాశం ఉంటుందన్నమాట. సో థార్న్స్ ఆఫ్ సిట్రస్ అండ్ బౌగన్విలియా. ఇక ఫోటోసింథసిస్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద స్టెమ్ అంటే లీఫ్ ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిసే. కానీ లీఫ్లో ఫోటోసింథసిస్ ఎగ్జాక్ట్గా జరుగుతుంది. కొన్ని కేసెస్లో స్టెమ్లో కూడా ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ స్టెమ్ని కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్షియాలో స్టెమ్ అనేది లీఫ్ లాగా మాడిఫై అవుతుందన్నమాట, థిక్ లీఫ్ లాగా, డ్యూ టు విచ్ వాట్ విల్ హ్యాపెన్ ఓవర్ హియర్. సో అది ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఆ కండిషన్ని మనం ఫిలోక్లేడ్ అని చెప్తాము, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఫిలోక్లేడ్ మీన్స్ వాట్? ఫిలోక్లేడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్టెమ్ మోడిఫికేషన్. మనకి స్టెమ్మే ఒక థిక్ ఫ్లెషీ లీఫ్ లాగా మోడిఫై అవ్వడాన్ని మనం ఓపెన్షియాలో చూస్తాం. ఇది కూడా నేను పిక్చర్ తీసుకొని వచ్చి చూపించాను లాస్ట్ లెక్చర్స్లో, మీరు చూడొచ్చు.
ఇక యుఫోర్బియాన్ కనుక తీసుకుంటే ఫ్లెషీ సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది కూడా పిక్చర్ చూపించాను. సో ఇవి రెండు తీసుకుంటే దే విల్ హెల్ప్ ఇన్ ఫోటోసింథసిస్. యూజువల్గా లీఫ్ ఫోటోసింథసిస్కి హెల్ప్ఫుల్, కానీ ఇక్కడ స్టెమ్ మోడిఫై అయ్యి ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద మోడిఫికేషన్స్. ఇక వెజిటేటివ్ ప్రొపగేషన్. వాట్ ఈస్ వెజిటేటివ్ ప్రొపగేషన్? యాక్సిలరీ బర్డ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి, నోడ్స్ అవన్నీ ఇంటర్ నోడ్స్, అక్కడి నుంచి కొత్త ప్లాంట్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కనుక గ్రాస్, స్ట్రాబెర్రీ తీసుకుంటే ఇట్స్ ఎ రన్నర్ అనమాట. ఓకే, ఐ రోట్ రైజమ్ హియర్, 1 సెకండ్. గ్రాస్, స్ట్రాబెర్రీని కనుక తీసుకుంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రన్నర్ అనమాట. ఓకే, దీంట్లో మీరు ఎప్పుడైనా గ్రాస్ని తెచ్చి ప్లేస్ చేసి చూడండి, అది ఈజీగా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి గ్రో అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. మింట్, జాస్మిన్ కనుక తీసుకుంటే ఇట్స్ రైజోమ్ అని చెప్పచ్చు. ఓకే, సో అంటే మనం మింట్, జాస్మిన్లో ఇట్లా ప్లాంట్ ఉంటే ఈ ప్లాంట్ని ఇలా ఉంచితే మనకి ఈ ప్లేస్ నుంచి మనకి కొత్తవి అనేవి డెవలప్ అవుతుందన్నమాట, రూట్ అండ్ షూట్ సిస్టమ్. ఇక ఎకార్నియాన్, పిస్టియాన్ కనుక తీసుకుంటే నోడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నోడ్స్ దగ్గర నుంచి రూట్ అండ్ షూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆఫ్సెట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెజిటేటివ్ ప్రాపగేషన్, ఎకార్నియా అండ్ పిస్టియా విల్ హ్యావ్ ఆఫ్సెట్స్ అనమాట. అంటే నోడ్స్ దగ్గర నుంచి మనకి ఇంటర్ నోడ్స్ లాంగ్ ఉంటాయి. దెర్ విల్ బి ద డెవలప్మెంట్ ఆఫ్ బోత్ రూట్ అండ్ స్టెమ్. ఇక సక్కర్, బనానా, పైనాపిల్, క్రైసాంథమమ్ ఈ తీసుకుంటే వాటిని మనం సక్కర్ అంటాం. ఈ సక్కర్కి ఆఫ్సెట్కి తేడా ఏంటి అంటే ఇక్కడ షార్ట్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి, అక్కడ లాంగ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి. ఇంటర్ నోడ్స్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ స్టెమ్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు, పొటాటో, జామిన్కండ్ అండ్ జింజర్ని ఇచ్చారు. ఇంకా యాక్సిలరీ బర్డ్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ స్టెమ్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్. దేంట్లో? బౌగన్విలియాలో. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఏమిచ్చారు? దిస్ ఇస్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ అనమాట. సో మనకి డిఫరెంట్ వెజిటేటివ్ ప్రాపగేషన్స్ ఉన్నాయి. అవి రన్నర్, రైజోమ్, సక్కర్, ఆఫ్సెట్. ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. రన్నర్, సక్కర్, రైజోమ్ అండ్ ఆఫ్సెట్. సో ఇవన్నీ స్టెమ్ మోడిఫికేషన్స్ కిందకి వస్తాయి. దట్స్ ఇట్ అబౌట్ ద స్టెమ్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద స్టెమ్లో ఒక పార్ట్ దట్ ఈస్ లీఫ్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్ అనేది చూద్దాం. పార్ట్స్ ఆఫ్ లీఫ్ మీరు లోయర్ క్లాసెస్ నుంచి చూసారు. లీఫ్ పార్ట్స్లో ఏమేమి ఉంటాయి? ద ఫస్ట్ ఈస్ ద, మనం తీసుకుంటే ఇక్కడ దట్ ఈస్ ద పీటియోల్ అనమాట. ద స్టాక్ ఆఫ్ ద లీఫ్ని మనం ఏం చెప్తాం? పీటియోల్ చెప్తాము. ఆ తర్వాత మనకి ఇది అంతా తీసుకుంటే ద బ్రాడ్ పార్ట్, దిస్ ఫుల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లామినా. సో ఇక్కడ బేస్లో ఉన్నది లీఫ్ బేస్ అనమాట. సో 3 పార్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లీఫ్ బేస్, పీటియోల్, లామినా. ద స్టాక్ ఆఫ్ ద లీఫ్ని మనం పీటియోల్ అంటాము. లీఫ్ బేస్ ఉంటుంది. లెగ్యూమినస్ ప్లాంట్స్లో దేర్ విల్ బి పల్వైనస్ లీఫ్ బేస్. స్వోలన్గా ఉంటుందన్నమాట లీఫ్ బేస్ ఓన్లీ ఇన్ లెగ్యూమినేసీ మెంబర్స్. సో ఇక్కడ యాక్సిలరీ బర్డ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. స్టిప్యూల్ కనుక ఉంటే దెన్ వి విల్ కాల్ ఇట్ యాజ్ స్టిప్యులేట్. If at all stipules are absent, we will call it as ex-stipulate. Okay, so these are the leaf parts. ఇక లీఫ్ యొక్క ఫంక్షన్ సపరేట్గా చెప్పనవసరం లేదు. లీఫ్ విల్ హెల్ప్స్ ఇన్ ద ఫోటోసింథసిస్ అన్నమాట. సో ఇప్పుడు మోడిఫికేషన్స్లో కనుక తీసుకుంటే టెండ్రిల్స్ అనేది ఉంటాయి. అంటే లీఫ్ అనేది టెండ్రిల్గా మోడిఫై అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో లీఫ్ టెండ్రిల్. టెండ్రిల్ ఎందు గురించి? ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సపోర్ట్ అనమాట. ఫర్ ద సేక్ ఆఫ్ వాట్? ఫర్ ద సేక్ ఆఫ్ ద సపోర్ట్. ఇట్ విల్ బి క్లైంబింగ్కి అలాంటి వాటికి మనకి ఈ టెండ్రిల్ అనేది ఎంతగానో యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఈస్ స్పైన్స్. స్పైన్స్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్. మనం దేంట్లో చూస్తాం? వి విల్ సీ ఇన్ ద క్యాక్టస్. క్యాక్టస్ ప్లాంట్స్ చూడండి, మెనీ అంటే క్యాక్టై అంటాము. ఇక ఆనియన్, గార్లిక్ మీరు తింటారు కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెషీ లీవ్స్ అనమాట, వేర్ ద ఫుడ్ ఈస్ స్టోర్డ్ ఇన్ దట్
ప్లాంట్ స్టోర్ చేసుకుంటే మనం వాటిని తీసుకొని తింటాము. నెక్స్ట్ ఈస్ ఫిల్లోడ్. మనం ఇక్కడ ఫిల్లోక్లేడ్ అనేది ఎక్కడ చూసాము? ఫిల్లోక్లేడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్టెమ్ మోడిఫికేషన్. అదే కనుక ఫిల్లోడ్ అయితే ఇట్ ఈస్ ద లీఫ్ మోడిఫికేషన్. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. Phylloid is the leaf modification, phylloklade is the stem modification. So petioles అనేవి expand అవుతాయి అన్నమాట. ఇక్కడ what is petiole? The stalk of the leaf. So petioles expand అవుతాయి. Example is Australian acacia is the example అన్నమాట. It will help for the sake of photosynthesis. అంటే లీఫ్ అనేది రెడ్యూస్ అయిపోయి మనకి ఈ పీటియోల్స్ ఎక్స్పాండ్ అయ్యి పీటియోల్స్ విల్ హెల్ప్ ఇన్ ద ఫోటోసింథసిస్. సో అందుకే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ఫోటోసింథసిస్ అన్నమాట. సో ఎక్కడ చూస్తాం మీరు? ఇది ఆస్ట్రేలియన్ అకేషియాలో విచ్ ఇస్ ఏ ఫిల్లోడ్. నెక్స్ట్ ఇస్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. సో ప్లాంట్స్కి ఎప్పుడైనా నైట్రోజన్ అలా తక్కువ అయినప్పుడు మోడిఫై చేసుకుంటాయి తనని తాను. అంటే ఏదైనా ఇన్సెక్ట్స్ అలా పోతూ ఉంటే ఇన్సెక్ట్ ఆ లీఫ్ పైన కూర్చోగానే అది క్లోజ్ అయిపోయి ఆ ఇన్సెక్ట్ని ఈట్ చేయటం వలన మనకి ప్లాంట్స్కి నైట్రోజన్ అనేది అందుతుంది. సో దట్ ఈస్ పిక్చర్ ప్లాంట్ అండ్ వీనస్ ఫ్లై ట్రాప్ అనమాట. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద లీఫ్ మోడిఫికేషన్స్ అలాంగ్ విత్ ద ఎగ్జాంపుల్స్. ఇక లీఫ్ what is venation? Venation అంటే అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. మనం ఇక్కడ కనుక తీసుకుంటే సో ఈ వెయిన్ దిస్ ఈస్ ద మిడ్ రిబ్ కదా, ఈ మిడ్ రిబ్కి వెయిన్స్ అనేవి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ద వెయిన్స్. దిస్ ఈస్ ద మిడ్ రిబ్. ఓకే, and in this monocots this is the midrib and these are the veins anmata. Okay, and then there will be the presence of small వెయిన్లెట్స్ అనేవి ఉంటాయి. అదే కనుక ఇక్కడ తీసుకుంటే దిస్ ఈస్ ద మిడ్రిబ్. వెయిన్స్ అన్నీ ఇక్కడ ఇలా ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. దిస్ యూ విల్ సీ ఇన్ మోనోకాట్ విచ్ ఈస్ ఏ ప్యారలల్ వెనేషన్. డైకాట్లో మనం ఇక్కడ రెటిక్యులేట్ వెనేషన్ అనేది చూస్తాము. సో దిస్ ఈస్ ద రెటిక్యులేట్ వెనేషన్ నెట్వర్క్ అనేది ఉంటే అండ్ దిస్ ఈస్ ద ప్యారలల్ వెనేషన్, ప్యారలల్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ లీవ్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లీవ్స్లో కనుక తీసుకుంటే కొన్ని సింపుల్ లీవ్స్ ఉంటాయన్నమాట, కొన్ని కాంపౌండ్ లీవ్స్ అనేవి ఉంటాయి. సో సింపుల్ లీఫ్ అంటే ఎలా ఉంటుంది? సింపుల్ లీఫ్ ఈస్ లైక్ దిస్, జస్ట్ మనకి ఒక లీఫ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద సింపుల్ లీఫ్. ఓకే, అదే కనుక ఇవి రెండు తీసుకుంటే దీస్ టూ ఆర్ ద కాంపౌండ్ లీవ్స్. ఈ కాంపౌండ్ లీవ్స్లో కూడా మనకు అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వాట్ ఆర్ దోస్? దిస్ ఈస్ ద పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద, ఇది ఎలా ఉంది? చేయి లాగానే ఉంది కదా, పామ్ లాగానే ఉందా లేదా? సో దిస్ ఈస్ ద పామేట్లీ కాంపౌండ్ లీఫ్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ లీవ్స్లో సింపుల్ లీఫ్ ఉంటుంది లైక్ దిస్ and then there will be the compound leaves. Compound leaves లో two types, pinnately, palmately. Pinnately ఎక్కడ చూస్తాం? నీమ్లో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు చూడండి, ఇప్పుడు ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కదా ఆగస్ట్ నుంచి. ఇక సో ఆ వేప చెట్టును తెచ్చి బాల్కనీ వాకిల్కి కడతారు కదా, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇలా పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ ఉంటుంది. అదే కనుక పామేట్లీకి ఎగ్జాంపుల్ వచ్చి సిల్క్ కాటన్. ఇక నెక్స్ట్ వచ్చి ఫైలోటాక్సీ. వాట్ ఈస్ ఫైలోటాక్సీ? అరేంజ్మెంట్ ఆఫ్ ద లీవ్స్ అన్నమాట. ఎలా అరేంజ్ అయ్యాయి లీవ్స్ అని చెప్పేదాన్ని ఫైలోటాక్సీ అంటాం. సో త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఈస్ వాట్? ఫస్ట్ వన్ ఈస్ ద ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ. లీవ్స్ అనేవి ఆల్టర్నేట్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంటే ఇంకోటి ఇక్కడ. ఓకే, వన్ ఈస్ హియర్, వన్ ఈస్ హియర్. సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్. అదే కనుక ఇక్కడ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్నాయి కదా, అందుకు దిస్ ఫిలోటాక్సీ ఈస్ కాల్డ్ యాజ్ ఆపోజిట్ ఫిలోటాక్సీ. అండ్ ఇది ఒక హొరల్ లాగా ఉంది కదా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హొరల్డ్ ఫిలోటాక్సీ. సో ఆల్టర్నేట్, opposite, hurled, and examples I have given over here. So alternate ki examples vachi China rose, mustard and sunflower. Opposite ki guava, calotropis, and hurled ki alstonia anmata phyllotaxy lo. Ika final ga modifications, leaf modifications manam already chusamu. Tendrils, spines, fleshy leaves, phylloid, very important.
This is very important, that is phyllodes in Australian acacia and then insectivorous. This is about the leaf. Okay, next ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఫ్లోరల్ బర్డ్స్ని మనం యాక్చువల్గా ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్తామన్నమాట. సో దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, దట్ ఈస్ వన్ ఈస్ రేసిమోస్ అండ్ అనదర్ వన్ ఈస్ సైమోస్. రేసిమోస్ని కనుక తీసుకుంటే రేసు గుర్రం అని చెప్పాను లెక్చర్స్లో, చూడండి. అంటే అవి కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటాయి. రేస్ గుర్రం ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది కదా, సో కంటిన్యూస్ టు గ్రో, ఇట్ వోంట్ టర్మినేట్. అదే కనుక సైమోస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, టర్మినేట్స్ ఇన్ టు ద ఫ్లవర్ అన్నమాట. అంటే ఆ టాప్లో మనకి ఏమి ఉంటాయి? టాప్లో న్యూ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇక్కడ న్యూ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి, బేస్లో మనకి ఓల్డ్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. బేస్లో లేదా సైడ్లో ఓల్డ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి? సైమోస్లో ఓల్డ్ ఫ్లవర్స్ ఇక్కడ ఉంటాయి, దీస్ ఆర్ ద ఓల్డ్ ఫ్లవర్స్ ఆన్ టాప్. లేటరల్ సైడ్స్లో మనకి న్యూ ఫ్లవర్స్ అనేవి చూస్తాము. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. వన్ ఈస్ రేసిమోస్ అండ్ అనదర్ వన్ ఈస్ సైమోస్ అనమాట. సో అలాంటి వాటిని యాక్రోపీటల్, ఇక గుర్తుకు పెట్టుకోవడానికి ఇది కూడా చెప్పాను, రెసిమోస్ ఆర్, ఇక్కడ ఆర్ అనేది వస్తుంది, అలా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను. ఇక సైమోస్ అంటే స్ అని పలుకుతాం కదా, ఇక్కడ ఎస్ ఉంటుంది. సైమోస్ ఇస్ బేసిపీటల్ అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక నెక్స్ట్ వచ్చి ఫ్లవర్. ఫ్లవర్ ఈస్ ద మోడిఫికేషన్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ ద మోడిఫికేషన్ ఆఫ్ ద shoot only, shoot system only, and it is the site of the sexual reproduction, and it's a specific characteristic of angiosperms, that is the flowering plants. ఇక్కడ ఫ్లవర్ని కనుక తీసుకుంటే మనం దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే సిమెట్రీ అనమాట. ఫ్లవర్ని తీసుకున్నప్పుడు మనకి ఆ ఫ్లవర్ని ఇలా కట్ చేస్తే, అంటే ఇలా డిఫరెంట్ ప్లేన్స్లో మనం కట్ చేసామనుకోండి, అలా చేసిన ఈక్వల్ హాఫ్స్ అనేవి వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ యాక్టినోమార్ఫిక్, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రేడియల్ అని చెప్తాము. యాక్టినోమార్ఫిక్నే రేడియల్ అంటే యానిమల్ కింగ్డమ్లో మీరు చూసారు కదా, రేడియల్. ఇక్కడ వచ్చి బైలేటరల్, ఓన్లీ ఇన్ వన్ ప్లేన్ దే విల్ బి డివైడెడ్ ఇంటూ 2 హాఫ్స్ అనమాట. వేరే ప్లేన్లో చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ అనేవి రావు దీంట్లో. ఇక్కడైతే ఏ ప్లేన్లో కట్ చేసినా ఈక్వల్ హాఫ్స్ అనేవి వస్తాయి. సో రేడియల్ యాక్టినోమార్ఫిక్ అనమాట. ఇక్కడ జైగోమార్ఫిక్ ఇస్ బైలేటరల్. ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి రేడియల్కి అంటే, రామ్ చరణ్ అన్నట్లు గుర్తుకు పెట్టుకుంటే రేడియల్. ఓకే, రేడియల్లో రామ్ చరణ్, ఎం మస్టర్డ్, చిల్లీ ఈస్ దేవ్ అన్నట్లు, రామ్ చరణ్ దేవ్ అన్నట్లు గుర్తుకు పెట్టుకోండి. సో రేడియల్ రామ్ చరణ్ దేవ్. సో రేడియల్ మస్టర్డ్, చిల్లీ, దతురా అన్నమాట ఎగ్జాంపుల్స్. ఇక జైగోమార్ఫిక్లో అంటే బైలేటరల్ని కనుక తీసుకుంటే దీంట్లో పీ, బీన్, క్యాసియా, గుల్మహర్. ఇది ఎలా గుర్తుకు పెట్టుకుంటారు అంటే పీసీజీబీ అంటేనా, పీసీబీ ప్రగతి బ్యాచ్ అనేది మీరు చూసారు కదా, ప్రగతి పీసీబీ బ్యాచ్ అని. పీసీబీ జీ ఒకటి గుర్తుకు పెట్టుకోండి. సో పీ, బీన్ అండ్ క్యాసియా అండ్ గుల్మహర్ అనమాట జైగోమార్ఫిక్కి. సో ఇక ఇంకొకటి గుర్తుకు పెట్టుకోవాల్సింది, ఇక్కడ ఫ్లవర్లో రెడ్యూస్డ్ లీఫ్ అనేది ఉంటుంది అట్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్. పెడిసిల్ అంటే ఏంటి? స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్. దాన్ని బ్రాక్ట్ అని చెప్తాము. బ్రాక్ట్ కనుక ఉంటే సింబల్ వచ్చి బిఆర్ అని రాస్తాము. అదే బ్రాక్ట్ యాబ్సెంట్ అయితే మనం సింబల్ వచ్చి ఈబిఆర్ అని రాస్తాము, బ్రాక్ట్ కనుక యాబ్సెంట్ ఉంటే. ఇది మీకు ఈ ఫ్లోరల్ ఫార్ములా రాయడానికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పాను. బ్రాక్ట్ అంటే ఏంటి? రెడ్యూస్డ్ లీఫ్ అట్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్. ఇక ఫ్లవర్లో మనకి 4 హొరల్స్ అనేవి ఉంటాయి. ఏమేమి? అవుటర్ మోస్ట్ ఇస్ కేలిక్స్, సెకండ్ outer most is corolla, then endometrium which is male reproductive organ, then gynoecium is the innermost whorl which is a female reproductive organ. ఆ 4 whorls అనేవి ఉంటాయి కదా. సో ఆ whorls యొక్క అరేంజ్మెంట్ అంటే ఇప్పుడు కనుక ఎస్టివేషన్ అంటే సెపల్స్ అండ్ పెటల్స్ యొక్క అరేంజ్మెంట్ని తీసుకుంటే, సో దాట్ ఈస్ కాల్డ్ అస్ ఈస్టివేషన్. ఆ ఈస్టివేషన్ 4 టైప్స్ ఉంది. దట్ ఈస్ valvate estivation, imbricate estivation, twisted estivation and then vexillary estivation అన్నమాట. సో వాల్వేట్లో ఏంటి? సెపల్స్ అండ్ పెటల్స్ అనేది మనకి ఇలా
ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటాయి. ట్విస్టెడ్లో అంటే ప్రాపర్గా ఒకదానిపైన ఒకటి 5 ఉంటాయన్నమాట. దట్ ఈస్ ట్విస్టెడ్. ఇక ఇంబ్రికేట్లో ఏం జరుగుతుంది అంటే ఒకదానికొకటి టచ్ ఇలా ఉంటుంది ఒకదానిపైన ఒకటి, కానీ ప్రాపర్ పొజిషన్లో ఉండదు. ఒకటి ఇక్కడ అలా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంబ్రికేట్. ఇక వెక్సిలరీలో కనుక తీసుకుంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్ పెటల్ అనమాట, లాంగ్ వన్. దిస్ ఈస్ ద 2 lateral petals అనేవి ఉంటాయి అండ్ దిస్ ఈస్ ద కీల్ పెటల్. ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెటల్స్ ఉన్న దాన్ని మనం వెక్సిలరీ ఈస్టివేషన్ ఆర్ పెపిలియోనేషియస్ అని కూడా చెప్తాము అన్నమాట. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ఈస్టివేషన్స్: వాల్వేట్, ట్విస్టెడ్, ఎంబ్రికేట్, వెక్సిలరీ. అందులో వాల్వేట్ యొక్క ఎగ్జాంపుల్ని కనుక తీసుకుంటే మనకి కెలోట్రోపిస్, అండ్ ట్విస్టెడ్ ఎగ్జాంపుల్ లేడీ ఫింగర్, చైనా రోజ్ అండ్ కాటన్. Imbricate, cassia, gulmohar, and vexillary mostly in fabaceae kabatti P and bean anamata. These are the examples of the aestivation. Ika next vachi position of the floral parts based upon the thalamus anamata. Thalamus ni base cheskoni floral parts ela place chesayo chuste manaki 3 different types of flowers anedi vastayi. Avi enti? One is the hypogynous, which contains the superior ovary. Hypogynous ante enti? Ovary అనేది సుపీరియర్గా ఉంటుంది, మిగతా ఫ్లోరల్ పార్ట్స్ అన్ని కింద ఉంటాయి. దట్ ఈస్ హైపోగైనస్. ఇక పెరిగైనస్ అంటే ఇట్ ఈస్ హాఫ్ ఇన్ఫీరియర్ అన్నమాట. అంటే రిమ్లో ఉంటుంది. ఇక్కడ రిమ్ అనేది చూస్తున్నారు కదా, రిమ్ ఆఫ్ ద థలామస్. సో ఆ రిమ్కి హాఫ్ కింద హాఫ్ పైన ఫ్లోరల్ పార్ట్స్ అనేది అరేంజ్ అయ్యి ఉంటాయి. దట్ ఈస్ హాఫ్ ఇన్ఫీరియర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిగైనస్. ఇక ఓవరీ అనేది మిగతా ఫ్లోరల్ పార్ట్స్ కంటే కింద ఉంటే దట్ ఈస్ ఇన్ఫీరియర్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎపిగైనస్ అన్నమాట. So based upon the thalamus position of floral parts, 3 types of flowers are there: epigynous, hypogynous, perigynous. Okay, so here gynoecium will be superior ovary untundi, ikkada half inferior ovary, ikkada inferior ovary anedi untundi. So these are about the position different types of flowers and estivation చూసాం. ఇక మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో కనుక తీసుకుంటే ఓవ్యూల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి కదా ఓవరీలో. సో దాట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాజెంటేషన్. సో ఓవ్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉందో దాన్ని తెలిపేదే ప్లాజెంటేషన్ అని చెప్తాము. దెర్ ఆర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాజెంటేషన్. వన్ ఈస్ మార్జినల్ ప్లాజెంటేషన్ విచ్ యూ విల్ సీ ఇన్ ద పీ అనమాట. పీని కనుక ఒలిచి చూస్తే మీకు తెలిసిపోతుంది. మార్జిన్లో అవి అటాచ్ అయ్యి ఉంటాయి ఓవ్యూల్స్. ఇక మనకి యాక్సైల్ ప్లాజెంటేషన్, మీరు లెమన్ జ్యూస్ చేసుకునేకి లెమన్ కట్ చేస్తారు, ఇంకా టొమాటోని కట్ చేసి చూడండి. ఈ టైప్ ఆఫ్ మీరు చూస్తారు. 3 లాక్యూల్స్ ఉంటాయి సెంటర్లో, అంటే చేంబర్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద చేంబర్స్ అనమాట. ఇలా చేంబర్స్ అనేవి ఉండి మనకి ఆ చేంబర్స్లో ఓవ్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దట్ ఈస్ ద యాక్సైల్ ప్లాజెంటేషన్. టొమాటో, లెమన్ ఈజీగా గుర్తుంటుంది. చైనా రోజ్ ఒకటి కొంచెం గుర్తుకు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి పెరైటల్. పెరైటల్ అంటే సైడ్ వైజ్లో, అంటే వాల్ దగ్గర అటాచ్ అయ్యి ఉంటాయి. ఇట్ ఈస్ పెరైటల్. మస్టర్డ్ అండ్ ఆర్జిమోన్లో మీరు ఇవి చూస్తారు. నెక్స్ట్ ఫ్రీ సెంట్రల్, పేరులోనే ఉంది, సెంటర్లో ఓవ్యూల్స్ ఉంటాయి అండ్ ఇట్ విల్ బి ఫ్రీ, దేర్ వోంట్ బి ఎనీ లాక్యూల్స్ ఆర్ చేంబర్స్. దట్ ఈస్ ద ఫ్రీ సెంట్రల్ సీన్ ఇన్ డయాంథస్ అండ్ ప్రైమ్ రోజ్. దెన్ బేసల్ ప్లాజెంటేషన్, సన్ఫ్లవర్లో నల్ల విత్తనాలు తింటూ ఉంటారు కదా దాంట్లో, ఇంకా మ్యారీగోల్డ్లో, రే ఫ్లారెట్స్లో మీరు ఇది ఆఫ్ సన్ఫ్లవర్లో మీరు ఇది చూస్తారనమాట. దిస్ ఈజ్ ద ప్లాజెంటేషన్. ఇక మనం ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ గుర్తుకు పెట్టుకోవాల్సింది, వేరియేషన్ ఇన్ ఫిలమెంట్స్ లెంత్ విల్ బి సీన్ ఇన్ సాల్వియా అండ్ మస్టర్డ్. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఎపిపెటాలస్ కండిషన్ అంటే ఈ కొరల్లా అనేది, అంటే యాండ్రీషియం పైన పెటల్స్ అనేవి అతుక్కొని ఉంటే దాన్ని ఎపిపెటాలస్ అంటాము. సో కొరల్లా అండ్ యాండ్రీషియం, దెన్ వి విల్ కన్సిడర్ ఇట్ as ఎపిపెటాలస్ సీన్ ఇన్ బ్రింజాల్. అండ్ ఎపిటెపాలస్ అంటే టెపల్ అంటే సెపల్ ప్లస్ పెటల్ టుగెదర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ టెపల్. సో యాక్చువల్ లిల్లీలో మనం పేరియంత్ అని అంటాము ఆ సెపల్ అండ్ టెపల్ని. సో అటువంటి కండిషన్ని ఎపిటెపాలస్ అంటాము. అంటే
ఈ టెపల్ అనేది దేనిపై అతుక్కొని ఉంటుంది అన్నమాట. సో అందుకు దాన్ని ఏపీ టెపాలిస్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫ్లవర్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఫ్రూట్ అండ్ సీడ్. ఫ్రూట్ని కనుక తీసుకుంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద రైపెన్డ్ ఓవరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రూట్. సో ఫ్రూట్ని ఏం చెప్తాము? ఫ్రూట్ ఈజ్ నథింగ్ బట్ రైపెన్డ్ ఓవరీని ఫ్రూట్ అంటాము. అదే కనుక సీడ్ని ఏం చెప్తాము? సీడ్ ఈస్ ద రైపెన్డ్ ఓవ్యూల్. ఎప్పుడు ఫామ్ అవుతాయి ఇవి? ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అన్నమాట. ఓకే, సో ఈ ఫ్రూట్స్లో కనుక తీసుకుంటే దెర్ విల్ బి డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్సో ఫ్లెషీ ఫ్రూట్స్. మీరు నట్స్ ఇవన్నీ తింటారు కదా, దోస్ ఆర్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో ఏమవుతుంది అంటే ఫ్రూట్ వాల్ అనేది పెరికార్ప్ అనేది సింగిల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ అన్నమాట. అదే కనుక పెరికార్ప్ అంటే ఓవరీ వాలే ఫర్టిలైజేషన్ తర్వాత మనకి పెరికార్ప్గా మారుతుంది కదా. సో ఇక్కడ ఫ్లెషీ పెరికార్ప్ అనేది ఉంటుంది. ఆ పెరికార్ప్ కూడా 3 లేయర్స్గా డివైడ్ అయ్యి ఉంటే దాన్ని ఫ్లెషీ ఫ్రూట్ అని చెప్తాము. పెరికార్ప్ సింగిల్ లేయర్ ఆఫ్ పెరికార్ప్ ఉంటే ఇట్ ఈస్ ద డ్రై ఫ్రూట్. అదే కనుక పెరికార్ప్ అనేది 3గా డివైడ్ అయ్యి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లెషీ ఫ్రూట్. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వచ్చి కోకోనట్ అండ్ మ్యాంగో అనమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డ్రూప్. డ్రూప్ అని ఎందుకు చెప్తాము అంటే ఫ్లెషీ ఫ్రూట్ అనమాట విత్ హార్డ్ స్టోన్ అనేది ఉంటే దట్ ఈస్ ద డ్రూప్ అని చెప్తాము. సో మ్యాంగోలో కనుక తీసుకుంటే మీరు తినేది దట్ ఈస్ ద మీసోకార్ప్ ఈస్ ద ఎడిబుల్ థింగ్ విచ్ ఈస్ అ ఫ్లెషీ వన్. అదే కనుక కోకోనట్లో కనుక తీసుకుంటే మీరు తాగుతారు తింటారు రెండు కదా, తినేది వచ్చి సెల్యులార్ ఎండోస్పర్మ్ అన్నమాట. సెల్యులార్ ఎండోస్పర్మ్ వచ్చి మీరు తినే కొబ్బెర. అదే ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ని కనుక తీసుకుంటే అది మీరు తాగే వాటర్ అన్నమాట. సో ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ ఇట్ ఈస్ ద టెండర్ కోకోనట్ వాటర్ అండ్ దిస్ ఈస్ ద వైట్ కర్నల్ కొబ్బెర మీరు తినేది. సో దట్ ఈస్ ద ఎడిబుల్ edible part in the coconut వచ్చి it is the endosperm, both cellular and also free nuclear. ఇక మీసోకార్ప్ వచ్చి ఇక్కడ ఫైబ్రస్గా ఉంటుంది. సో ఇక్కడ మీసోకార్ప్ అనేది చూసారు కదా, రెండిట్లో మీసోకార్ప్ విల్ బి ఫైబ్రస్ అన్నమాట. కొంచెం ఫ్లెషీ ఉన్నా కూడా ఫైబర్ కూడా ఉంటుంది కదా, మీరు మ్యాంగో తినేటప్పుడు తెలుస్తుంది మీకు. ఎపికార్ప్ వచ్చి థిన్ లేయర్, ఇక్కడ ఎపికార్ప్ అనేది ఏమీ ఉండదు. తర్వాత సీడ్ అనేది రెండిట్లో ఉంటుంది. ఇక్కడ సీడ్ వచ్చి హార్డ్ అన్నమాట, స్టోన్ లైక్ స్ట్రక్చర్, అండ్ ఎండోకార్ప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ సీడ్ ఉంటుంది లోపల, మనము తినేది మాత్రం ఎడిబుల్ థింగ్ వచ్చి ఎండోస్పర్మ్. సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్రూట్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద సీడ్ అనమాట. సీడ్ని కనుక తీసుకుంటే డిపెండింగ్ అపాన్ ద కాటిలిడన్స్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2. డైకాట్, 2 కాటిలిడన్స్ ఉంటే డైకాట్ అంటాము. ఒకే కాటిలిడన్ ఉంటే మోనోకాట్ అంటాము. సో దిస్ ఈస్ ద డైకాట్ అండ్ దిస్ ఈస్ ద మోనోకాట్. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్కుటెల్లం. ఎన్నిసార్లు అడిగారంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. సో మోనోకాట్లో కాటిలిడన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కుటెల్లం. సో మెనీ టైమ్స్ దిస్ క్వశ్చన్ కేమ్ ఇన్ ద నీట్ అనమాట. ఇక ఎగ్జాంపుల్ ఎలా గుర్తుకు పెట్టుకోవాలి దీనికి అంటే పబ్జీ అని గుర్తుకు పెట్టుకోండి ఎగ్జాంపుల్. సో పీ, బీన్ అండ్ గ్రామ్. సో దీస్ ఆర్ నాన్ ఎండోస్పెమిక్. పబ్జీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో ప్లేయింగ్ పబ్జీ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్. సో అంటే సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ నాన్ ఎండోస్పర్మస్ ఆర్ ఎక్స్ ఆల్బమినస్ అనమాట. ఎక్స్ ఆల్బమినస్ అంటే ఆ ఎండోస్పర్మ్ అనేది ఆల్రెడీ యూస్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో డైకోటిలిడనస్ సీడ్ ఎగ్జాంపుల్స్ వచ్చి దీస్ ఆర్ నాన్ ఎండోస్పర్మిక్ ఆర్ ఎక్స్ ఆల్బమినస్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చి పబ్జీ గుర్తుకు పెట్టుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. పీ, బీన్, గ్రామ్. ఇక మోనోకాట్ని తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి మెయిజ్, వీట్. మోనోకాట్ మీరు వీటిని చూస్తూనే ఉంటారు కదా. సో వీట్ అండ్ మెయిజ్ వచ్చి మోనోకాట్ అనమాట. ఇవి గుర్తుకున్నప్పుడు ఇక రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మోనోకాట్ అన్నట్లు గుర్తుకు పెట్టుకోండి. సో దీస్ ఆర్ ఎండోస్పర్మిక్ అండ్ దట్స్ వై విల్ కాల్ ఇట్ as ఆల్బమినస్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఎక్సెప్షన్ అనమాట.
మోనోకాట్లో ఎక్సెప్ట్ ఆర్కిడ్స్ మిగతావన్నీ ఎండోస్పర్మిక్, ఓన్లీ ఆర్కిడ్ ఈజ్ నాన్ ఎండోస్పర్మిక్, అది గుర్తుకు పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ వచ్చి అల్యూరాన్ లేయర్ అనమాట. దిస్ అల్యూరాన్ లేయర్ ఈస్ ద ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ దిస్ ఎండోస్పర్మ్ విచ్ ఈస్ ఆఫ్ ప్రోటీనేషియస్ ఇన్ నేచర్. ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ద ప్లాయిడీ ఆఫ్ అల్యూరాన్ లేయర్ వచ్చి ట్రిప్లాయిడ్ అనేది ఉంటుంది. 3n కండిషన్ అన్నమాట. ఈ 2 బిట్స్ అనేవి ఎన్నిసార్లు అడిగారో చెప్పలేము. ఇంకొకటి మోనోకాట్లో ఈ రాడికల్ నుంచి ప్రొటెక్షన్కి ఏంటి అంటే కోలియోరైజా. ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు? రాడికల్ ఆర్, ఇక్కడ కోలియోరైజాలో కూడా ఆర్ ఉంటుంది. అదే కనుక ప్లుమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కదా, ఆ ప్లుమ్యూల్కి ప్రొటెక్టివ్ లేయర్ వచ్చి కోలియోప్టైల్. ఇది ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు? పి ప్లుమ్యూల్ కోలియోప్టైల్. సో అలా గుర్తుకు పెట్టుకోండి. ఇక స్కొటెల్లం అనేది లార్జ్ cotyledon which is present in the monocot and endosperm will be present అనమాట. ఆ endosperm కి protective layer alluron layer which is made up of protein. Clear? So this is about the fruit and seed. Next coming to the families, that is fabaceae. ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఫ్లోరల్ ఫార్ములా అనేది ఎలా రాయాలి. సో సింబల్స్ అవన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఫ్లోరల్ ఫార్ములా రాయడానికి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటి? సీక్వెన్స్ ఎలా ఉంటుంది? అవుటర్ మోస్ట్ హారల్ ఆఫ్ ఎ సర్కిల్ నుంచి ఇన్నర్ మోస్ట్. అవుటర్ మోస్ట్ ఈస్ కేలిక్స్, ఇన్నర్ మోస్ట్ ఈస్ గైనీషియం. సో KCAG అనమాట. ఫస్ట్ మీరు వెదర్ ఇట్ ఈస్ యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్ అనేది చూడాలి. యాక్టినోమార్ఫిక్ అంటే ఎనీ ప్లేన్లో మీరు కట్ చేసినా కూడా ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. జైగోమార్ఫిక్ అంటే ఓన్లీ ఇన్ వన్ ప్లేన్. మీ సిలబస్లో ఫ్యాబేసీకి మాత్రం ఇట్ ఈస్ అ జైగోమార్ఫిక్, మిగతావన్నీ యాక్టినోమార్ఫిక్. సో యు ఆర్ లక్కీ. ఇంకొకటి ఈజీ థింగ్ ఏంటి అంటే ఆల్ ఓవరీస్ ఆర్ సుపీరియర్ ఓవరీస్ అనమాట. గైనీషియం అనేది హైపోగైనస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్యామిలీ యొక్క ఫ్యాబేసీని కనుక తీసుకుంటే, ఫ్యాబేసీనే కానీ ఏ ఫ్యామిలీని తీసుకున్నా ఫస్ట్ మనం వెజిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తాము. దట్ మీన్స్ హ్యాబిట్ అంటే అది ట్రీయా, ష్రబ్బా, హెర్బా అని. తర్వాత హ్యాబిటాట్ని తీసుకుంటాం, ఎక్కడ లివ్ అవుతుంది, ట్రాపికల్ కంట్రీయా, టెంపరేటా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అలా. దాని తర్వాత లీవ్స్ గురించి ఆల్టర్నేట్, ఫిలోటాక్సీ, వెనేషన్ ఇవన్నీ కన్సిడరేషన్కి తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లోరల్ క్యారెక్టరిస్టిక్స్కి వస్తామన్నమాట. ఫ్లోరల్ ఫార్ములాలో ద ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు రైట్ వెదర్ ఇట్ ఈస్ యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్. ఓన్లీ ఇన్ ఫ్యాబేసీ ఇట్ ఈస్ జైగోమార్ఫిక్. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ జైగోమార్ఫిక్. ఆ తర్వాత ఎండ్రీషియం, గైనీషియం రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ బైసెక్షువల్. సో బైసెక్షువల్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఆ తర్వాత ఆర్డర్ ఏంటి మనది? KCAG. సో కే అంటే అవుటర్ మోస్ట్ కేలిక్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఆ 5 ఫ్యూజ్డ్ అయ్యి ఉన్నాయా, కలిసి ఉన్నాయా అని చూడాలి. కలిసి ఉంటే ఎస్, సో బ్రాకెట్ అనేది రాస్తాం. నెక్స్ట్ కొరెల్లా ఎన్ని ఉన్నాయి? దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కొరెల్లా కదా. వెక్సిలరీ కొరెల్లా అని అంటాం, పాపిలియనేషియస్ కొరెల్లా అంటాం. సో ఇక్కడ ఏముంటుంది? 1 + 2 + 2 అనేది ఉంటుంది. 1 ఈస్ ఫ్రీ అండ్ 2 సేమ్ ఉంటాయి. ఇంకొకటి కీల్ పెటల్ అనేది ఫ్యూజ్డ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో మనం కొరెల్లాని అలా స్పెసిఫై చేస్తామన్నమాట. ఓకే, ఆ తర్వాత ఎండ్రీషియం. ఎండ్రీషియం ఇట్స్ డయాడెల్ఫస్ కండిషన్. 2 బంచెస్ ఉన్నాయి కాబట్టి, 2 బండిల్స్ ఉన్నాయి కాబట్టి డయాడెల్ఫస్. 9 ఫ్యూజ్డ్ అండ్ 1 ఈజ్ సపరేట్. సో 9 ఫ్యూజ్డ్, 1 ఈజ్ సపరేట్. దెన్ గైనీషియం, అన్ని ఫ్యామిలీస్ ఇట్ ఈస్ సుపీరియర్ కాబట్టి మనం కింద ఇలా లైన్ వేస్తాం. సో ఒక్కటే ఉంది మోనోలాక్యులర్ కాబట్టి 1 ఉంది కాబట్టి అది ఫ్యూజ్డా ఫ్రీయా అని చూడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద ఫ్లోరల్ ఫార్ములా. ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చి డయాగ్రామ్ డ్రా చేయమంటే ఇలా, డయాగ్రామ్ ఇచ్చి ఫ్లోరల్ ఫార్ములాని కనుక్కోమంటే ఇలా అనమాట. దిస్ ఇస్ హౌ యూ విల్ డూ ద ఫ్యాబేసీ. అండ్ ఎకనమిక్ ఇంపార్టెన్స్లో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్ ఏంటి అంటే దట్ ఈస్ that is indigofera. This is important అనమాట. అండ్ దెన్ ఫాడర్ కూడా ఉంది. ఎస్, అండ్ ములేతి ఈజ్ ఎ మెడిసిన్. ఇవి రెండు అనేది చాలా ఇంపార్టెంట్.
మెడిసిన్ దట్ ఈస్ ములేతి. ఇవి రెండు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫాడర్ అవన్నీ కూడా మీకు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి సోలనేసి. సోలనేసిని కనుక తీసుకుంటే ద ఫేవరెట్ ఫ్యామిలీ అంటే మీకు ఫుడ్కి పొటాటో ఉంటుంది, దీంట్లో టొమాటో ఉంటుంది, అవన్నీ ఫేవరెట్ అనమాట ఫుడ్కి. సో ఈ సోలనేసిని కనుక తీసుకుంటే ఫ్లోరల్ ఫార్ములా ఎలా రాస్తాము అంటే జస్ట్ డయాగ్రామ్ని చూసి మనం చూద్దాము. కేలిక్స్ అనేది ఎంత ఉన్నాయి, కేలిక్స్ ఫస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్గా అవుతుందా లేదా అంటే దిస్ ఇస్ యాక్టినోమార్ఫిక్, ఇలా రాస్తాం. నెక్స్ట్ ఈస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నాయి కాబట్టి బైసెక్షువల్, ఇలా రాస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద కేలిక్స్ 5 ఉన్నాయి, దట్ టు ఫ్యూజ్డ్ ఉన్నాయి. సో మనం ఫ్యూజ్డ్ అనేది రాస్తామన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కొరళ్ళ తీసుకుంటే అన్ని 5 ఫ్యూజ్డ్ అనమాట. తర్వాత ఎండ్రీషియం తీసుకున్నాం. ఈ ఎండ్రీషియం స్టేమెన్స్ ఆర్ అటాచ్డ్ టు ద కొరల్లా. ఈ కండిషన్ని ఏం చెప్పాము, బ్రిడ్జ్ అని అలాగా రావాలి. దిస్ ఇస్ ఎపిపెటాలస్ కండిషన్. సో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. నెక్స్ట్ గైనీషియం అన్నీ సుపీరియర్ ఓవరీ కాబట్టి కింద లైన్ రాస్తాం. ఇక్కడ 2 ఉన్నాయి బైలాక్యులర్, సో 2 దట్ టు ఫ్యూజ్డ్. ఈ విధంగా ఫ్లోరల్ ఫార్ములా రాస్తామన్నమాట. దీంట్లో ఇక వెజిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ మీకు ఈజీ. మదర్ యాక్సిస్ ఒకటి గుర్తుకు పెట్టుకోవాలి. మదర్ యాక్సిస్ అంటే ఏం లేదు, ఫ్లవర్ యొక్క పొజిషన్ మెయిన్ స్టెమ్కి ఎలా ఉంది, మెయిన్ స్టెమ్తో చూస్తే ఫ్లవర్ ఎక్కడ ఉంది అని కనుక్కునేదే మదర్ యాక్సిస్. ఇక దీంట్లో ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేవి మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది మెడిసిన్ దట్ ఈస్ బెల్లడోనా, అది గుర్తుకు పెట్టుకోవాలి. ఫ్యూమిగేటరీ కూడా గుర్తుకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈస్ ద లిలియేసి. లిలియేసి మాత్రమే దిస్ ఇస్ ద మోనోకాట్ అనమాట. మోనోకాట్ కాబట్టి దీంట్లో ఏముంటుంది, పెరియాంత్ అనేది ఉంటుంది. పెరియాంత్ అంటే ఇక్కడ సెపల్ ప్లస్ పెటల్ టుగెదర్ ఉంటాయి. ఈ సెపల్ ప్లస్ పెటల్ని మనం ఏం చెప్తాము అంటే టెపల్ అంటాము. అండ్ వి విల్ సి ఎపిటెపాలస్ కండిషన్ ఇన్ లిలియేసి. అక్కడ ఏముంది, ఇక్కడైతే ఎపిపెటాలస్ కండిషన్ అనేది ఉంది, అక్కడ వచ్చి ఎపిటెపాలస్ కండిషన్ అనేది చూస్తామన్నమాట. ఇక ఫ్లోరల్ ఫార్ములా అనేది ఎలా రాస్తాం, ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఫ్లోరల్ ఫార్ములా. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వెదర్ ఇట్ ఈస్ ద actinomorphic or zygomorphic. Only family which is zygomorphic is fabaceae. So this is kuda actinomorphic and rendu unnai kabatti bisexual, and ikkada calyx corolla fused kabatti that is perianth. Perianth lo 3 outer calyx free unnai and then 3 corolla free unnai, కానీ calyx and corolla టుగెదర్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెడతాము. ఆ తర్వాత ఎండ్రీషియం తీసుకుంటే 3+3 అటాచ్డ్ టు ద కేలిక్స్ అండ్ 3 అటాచ్డ్ టు ద కొరల్లా. సో అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ బ్రిడ్జ్ లాగా పెడతాము. దెన్ గైనీషియం దట్ ఈస్ సుపీరియర్ ఓవరీ. మీ టెక్స్ట్ బుక్లో కింద లైన్ లేదు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ సుపీరియర్ ఓవరీ కాబట్టి లైన్ రావాలి. ఇక ఎన్ని ఉన్నాయి, ట్రైలాక్యులార్ అనేది ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 దట్ టు ఫ్యూజ్డ్ అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ విల్ రైట్ ద ఫ్లోరల్ ఫార్ములా. ఎకనామిక్ ఇంపార్టెన్స్ని మీరు గుర్తుకు పెట్టుకోవాలి. ఇందులో కాల్చికం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ కాల్చిసిన్ అనేది ఇట్ విల్ ఇన్హిబిట్స్ ద పాలీప్లాయిడీ విచ్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ కాల్చికం ఆటమ్నేల్ ప్లాంట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యామిలీ కూడా అనమాట. సో ఐ హోప్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఐ థింక్ వి టుక్ 40 minutes like that, but it's like a one shot lecture. సో మీకు హోంవర్క్ కావాలంటే ఇది చూసి రాయండి. అండ్ దెన్ ద కరెక్ట్ ఫ్లోరల్ ఫార్ములాని కనుక తీసుకుంటే మీరు కనుక్కోవాలి ఎలా. హౌ డు యూ ఐడెంటిఫై గ్రామ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రామ్ కమ్స్ అండర్ ద ఫ్యాబేసీ ఫ్యామిలీ కదా. సో ఫ్యాబేసీలో ఏమేమి ఉంటుంది, 1+2+2 and this one 9 diadelphous condition. This is the diadelphous condition anamata. And this is the papilionaceous corolla and vexillary aestivation అనేది కూడా ఉంటుంది. వెక్సిలరీ అంటే స్టాండర్డ్ పెటల్, lateral wings and keel petal అనేది ఉంటుంది. సో ఫ్యామిలీ ఫ్యాబేసీ ఈజ్ కన్సర్న్ విత్ ఫ్యాబేసీ గురించి అడిగారు. ఫ్యాబేసీ అంటే పీ గుర్తుకు పెట్టుకుంటే ఇట్ ఈస్ మార్జినల్ ప్లాసెంటేషన్. డయాడల్ఫస్ కండిషన్ ఉంటుంది 9+1 అండ్ దెన్
పీ గుర్తుకు పెట్టుకోండి, ఇట్ ఈస్ ద మార్జినల్ ఇలా ఉంటుంది. అండ్ obliquely placed ovary and maxillary corolla. So first one is correct for us. And then following floral formula is of. ఈ ఫ్లోరల్ ఫార్ములా దేనిది అని అడిగారు. సో ఇక్కడ మనకి A5 C5 A5 యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఇలా ఉండాలి కండిషన్. అలా ఉన్నప్పుడు మనకి ఇట్ ఈస్ అ టొబాకో అనమాట. సోలనేసీ ఫ్యామిలీది వస్తుంది కాబట్టి. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో సోలనేసీ. ఐ థింక్ దట్ వాస్ రాంగ్ క్వశ్చన్, అందుకే పైన నేనే యాడ్ చేశాను. ఇది చూస్తే ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ వాట్, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ క్వశ్చన్, ఇట్ ఈస్ రిపీటెడ్, సారీ. ఓకే, టొబాకో సోలనేసీ ఫ్యామిలీ అనమాట. సో సమ్మరీ, ఫుల్ చాప్టర్ within the we have completed full chapter with mind maps and flow chart with flow chart and examples within I think 40 minutes. Time చూసుకోలేదు, within 45 minutes. So that's the summary. Thank you for watching, everyone. So this is about the morphology of flowering plants. Hope it is very helpful for you. Thank you. Bye, everyone. Study well.